ఎలిప్స్ నీట్గా వచ్చింది, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలిప్స్ బై అబ్లాంగ్ మెథడ్ అని అడగచ్చు, లేదా రెక్టాంగిల్ మెథడ్గా మీరు అడగచ్చు. ఇలాగే అడగచ్చు, ఇలాగే అడగచ్చు. క్వశ్చన్ ఎలాగిస్తారంటే ఇన్స్క్రైబ్ ద ఎలిప్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రక్ట్ ద ఎలిప్స్ ఇన్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ సైడ్స్ 120 mm 80 mm బై యూజింగ్ అబ్లాంగ్ మెథడ్ అని ఇవ్వచ్చు, లేదా మేజర్ యాక్సిస్ 120 mm మైనర్ యాక్సిస్ 80 mm కూడా మనకి ఇవ్వచ్చు. స్టూడెంట్స్ క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఈ వర్డ్ చూసినా మీరు ఈజీగా గుర్తుపట్టి ఈ యొక్క మెథడ్లో మీరు డ్రా చేయొచ్చు. ఓకే, సో మిగతావి కావాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి. సో ఎలాగ మీరు ఈ డ్రాయింగ్ని క్రాక్ చేసి ఈజీగా పాస్ అయిపోవచ్చు కూడా మేము ఎన్నో వీడియోస్ తీసాము. కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ప్లేలిస్ట్ ఇచ్చాను స్టూడెంట్స్, ఆ లిస్ట్లో ఉన్న చూడండి. మ్యాథ్స్ M1 M2, సో కంప్యూటర్స్ లాంగ్వేజ్ సంబంధించి మెయిన్గా సి లాంగ్వేజ్ ఇచ్చాం స్టూడెంట్స్. ఇలా ఎన్నో వీడియోస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ వీడియోస్ మీకు తీసి మేము అప్లోడ్ చేసాం. ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చిందనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే సో మీ యొక్క లైక్స్ కోసమే మా వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఓకే, అండ్ మీకు ఏదైనా మెథడ్ కావాలంటే మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం. ఓకే, సో క్వశ్చన్ మనకి ఎలా ఉంది, కన్స్ట్రక్ట్ ద ఎలిప్స్ ఇన్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ సైడ్స్ 120 mm, లేదా ఇన్స్క్రైబ్ అని వస్తా స్టూడెంట్స్. ఎలాగొచ్చినా మీరు ఇదే మెథడ్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి మనకి రెక్టాంగిల్ ఆఫ్ సైడ్స్ 120 mm ఇచ్చాడు, 80 mm ఇచ్చాడు బై యూజింగ్ అబ్లాంగ్ మెథడ్ అని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 120 mm అంటే సో ఖచ్చితంగా ఎంఎంని సెంటీమీటర్స్ అర్థం చేసుకోవాలి, 12 సెంటీమీటర్స్. ఓకే, కాబట్టి చూడండి నేను స్కేల్ తీసుకున్నాను. సో ఇలా ప్లేస్ చేసుకున్నాను, ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకుని రైట్ ఇక్కడ చూడండి 12 కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ నుంచి 0 నుంచి 12 సెంటీమీటర్స్కి ఒక లైన్ తీసుకున్నాను స్టూడెంట్స్. ఓకే, 12 సెంటీమీటర్స్కి ఒక లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ 80 mm అంటే 8 సెంటీమీటర్స్ కాబట్టి ఇది ఇలానే ఉంచుకోండి. ఇలానే ఉంచుకుని చూడండి 8 సెంటీమీటర్స్ సంబంధించి ఒక లైన్ తీసుకోండి. చాలా చాలా సింపుల్ ఈ యొక్క స్కేల్ ఉంటే, లేదనుకోండి మామూలుగా 12 తీసుకోండి, 8 తీసుకోండి, నథింగ్ టు వరీ. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇటువైపు కూడా రావాలి స్టూడెంట్స్ 8 సెంటీమీటర్స్. ఓకే, దాని తర్వాత మళ్ళీ 2 జాయిన్ చేసేసేయండి. ఓకే, చూడండి నేను జాయిన్ చేశాను. సో ఈ రెక్టాంగిల్లో మనకి చూడండి ఈ సైడ్ వచ్చేసి మనకి 12, ఈ సైడ్ వచ్చేసి 8 సెంటీమీటర్స్. ఇది మేజర్, ఇది మైనర్ అనుకోండి. ఓకే, సైడ్స్ కోసం మాట్లాడతాం. ఇప్పుడు 12లో హాఫ్ ఎంత, 12లో హాఫ్ ఎంత అంటే 6 కాబట్టి 6 దగ్గర ఒక పాయింట్ పెట్టినాను స్టూడెంట్స్. ఓకే, డాట్ గమనించారు కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ 0 to 8 చూడండి 0 to 8. సో 0 to 8 కాబట్టి హాఫ్ ఎంత, హాఫ్ వచ్చేసి 4 కాబట్టి 4 దగ్గర ఒక పాయింట్ తీసుకోండి ఇలాగా. ఓకే, అదేవిధంగా ఇక్కడ 0 to 8 ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. ఓకే, అదేవిధంగా సో ఇక్కడ చూడండి ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ మీరు డాటెడ్లో తీసుకోవాలి స్టూడెంట్స్. సో నేను లైట్గా తీసుకోండి, ఇది మాత్రం లైట్గానే ఉండాలి, కానీ మీకు డార్క్గానే చూపిస్తున్నాను. ఇక్కడ లైట్గానే పెట్టుకోండి ఇదంతా. ఓకే, అదేవిధంగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయండి, అది కూడా డాటెడ్లో లేదా లైట్గా పెట్టుకోవాలి. సో డాటెడ్ ఈజ్ ఎగ్జాక్ట్ ఓకే ఆర్ లైట్, బట్ నేను మీకు డ్రాయింగ్ కనిపించడం కోసం డార్క్గా వేస్తున్నాను స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చింది గమనించండి. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్, ఇది 12, ఇదేమో 8 సెంటీమీటర్స్ గమనించండి. దీని తర్వాత మనం సింపుల్గా ఏం చేద్దామంటే A B C D అని మనం ఇచ్చాం స్టూడెంట్స్. నెక్స్ట్ వీటికి కూడా ఏదైనా ఇవ్వండి మీ ఇష్టం, రైట్, PQRS ఏదైనా ఇవ్వచ్చు. అయితే D తర్వాత ఏం తీసుకున్నాం మనం E తీసుకుందాం, E ఓకే F G H తీసుకున్నాం స్టూడెంట్స్. ఓకే రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే 12, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత 6 కదా. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి
స్కేల్ తీసుకున్నాను, స్కేల్ తీసుకుని చూడండి రైట్ ఇంకా 0 to 12 ఓకే. ఎంత ఉంది ఇదిగోండి చూడండి 0 to 12 ఉంది ఓకే. సో 0 to 12 ఉంది కాబట్టి దీని హాఫ్ ఎంత, దీని హాఫ్ వచ్చేసి 6 కదా. సో దీంట్లో 4 పార్ట్స్ చేసుకోవాలి ఓకే. 6/4 అంటే 1.5 వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి చూడండి 1.5కి 1 అండ్ 3కి 2 అండ్ 4.5 అండ్ 6 కావాలంటే మీరు క్యాల్సి ఎంటర్ చేసుకోండి. 6/4 చేసుకోండి, 6/4 రైట్. ఇది మనం 4 పార్ట్స్ చేసుకోవాలి స్టూడెంట్స్. అయితే ఇక్కడ చూడండి ఇది నేను O అనుకుంటున్నాను ఆరిజిన్ ఓకే రైట్. ఇది ఫస్ట్ పార్ట్ 1, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ ఓకే. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఓకే. అలానే ఇది కూడా మనం 4 పార్ట్స్ చేసుకోవాలి. సో ఇదంతా ఎంత, ఇది 8 సెంటీమీటర్స్, ఈ హాఫ్ ఎంత 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్స్ని 4 పార్ట్స్ అంటే ఏంటి 1 సెంటీమీటర్ ఈచ్. కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నానంటే 1 సెంటీమీటర్ ఈచ్ తీసుకుంటున్నాను స్టూడెంట్స్ ఓకే. ఇక్కడ చూడండి రైట్, ఇక్కడ చూడండి 1 సెంటీమీటర్ సంబంధించి 1 పాయింట్, 2 పాయింట్, ఇది 3 పాయింట్ స్టూడెంట్స్ ఓకే. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇది 1 డాష్, 2 డాష్, 3 డాష్ పెట్టుకుంటున్నాను ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెక్స్ట్ 4 పార్ట్ ఉంటుంది సరిపోతుంది. ఇక్కడ 1 2 3 వచ్చింది కాబట్టి అలా 1 2 3 వచ్చింది ఓకే. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ పాయింట్ నుంచి సికి, ఈ ఫస్ట్ నుంచి సికి అండ్ సెకండ్ నుంచి సికి అండ్ థర్డ్ నుంచి సికి మనం లైన్ తీసుకుందాం స్టూడెంట్స్. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మనం జాయిన్ చేద్దాం ఓకే. చాలా సింపుల్ మెథడ్, చాలా ఈజీ మెథడ్ ఇది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుందాం స్టూడెంట్స్, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకే. కింద ప్లేలిస్ట్ ఇచ్చాను స్టూడెంట్స్, ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ చూడండి ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఈ పాయింట్ టచ్ చేస్తాను ఓకే. ఖచ్చితంగా ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నుంచి సికి కనెక్ట్ చేస్తున్నాను ఓకే. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ పాయింట్ నుంచి సికి ఓకే. ఇలా చేసుకోండి స్టూడెంట్స్ ఓకే. సో అదేవిధంగా ఇక్కడ డి నుంచి ఈ 1 పాయింట్, డి నుంచి 2 పాయింట్, డి నుంచి 3 పాయింట్కి మనం కనెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడ 1 కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ 1 వరకు ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ నుంచి 2 కనెక్ట్ చేస్తున్నప్పుడు 2 వరకు ఈ లైన్ వరకు ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ నుంచి 3కి ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు 3 పాయింట్ కనెక్ట్ చేస్తున్నప్పుడు 3 నుంచి ఈ లైన్ వరకు ఎక్స్టెండ్ చేయండి. చూపిస్తాను చూడండి, చాలా సింపుల్, ఏం లేదు. సో చూడండి రైట్, ఇది చూడండి ఇలా మ్యాచ్ చేశాను ఇక్కడికి పాయింట్. అయితే ఇక్కడ దాకా ఈ 1 అనేదానికి మనం టచ్ అయ్యేదాకా తీసుకుందాం స్టూడెంట్స్ అలాగా. అదేవిధంగా గమనించే మీరు ఇక్కడ రైట్. నెక్స్ట్ అలా ఇక్కడ 2 అనే పాయింట్ నుంచి ఇక్కడ టచ్ చేస్తాను, ఇది ఎక్స్టెండ్ చేయండి. అదేవిధంగా చూడండి ఈ 3 అనే పాయింట్ నుంచి ఇక్కడ డి తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి రైట్. చూడండి ఎలా వచ్చిందో. సో నీట్గా వచ్చింది కదా మీకు ఇలాగా. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కాబట్టి ఇది A1, ఇది A2, ఇది A3 అని ఈ పాయింట్స్కి మనం నెంబరింగ్ ఇస్తాం స్టూడెంట్స్ ఓకే. ఏదైనా ఇవ్వచ్చు మీరు రైట్. దీని తర్వాత సేమ్ ఇదే ఎలాగైతే చేసామో ఇక్కడ అదే చేయాలి, ఇటువైపు అదే చేయాలి, ఇటువైపు అదే చేయాలి. చేసి మనం నీట్గా ఎలిప్స్ డ్రా చేస్తే మనకి అయిపోతుంది ఇక్కడతో ఓకే. సో అదేవిధంగా ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ ఎలాగైతే మనకి ఇలా 4 పార్ట్స్ ఇస్తామో ఇక్కడ 4 పార్ట్స్ చేసుకోండి. దానికి గాను సేమ్ 1.5 సెంటీమీటర్స్ ఇందాక మనం చేసాం కదా, అదేవిధంగా 1.5 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇది 0 ఓకే. చూడండి 1.5 ఇక్కడ 0 to 0.5, 1.5 సారీ. నెక్స్ట్ 1.5 to 3, నెక్స్ట్ 4.5, ఇక్కడ 6 వస్తుంది స్టూడెంట్స్ ఓకే. సో అండ్ ఇక్కడ చూడండి నేను 1 ఓకే 2 అండ్ 3 ఇచ్చాను స్టూడెంట్స్ ఈ పాయింట్స్కి. అదేవిధంగా మనము ఇటువైపు కూడా తీసుకోవాలి. అయితే చూడండి ఇక్కడ 1 మ్యాచ్ అయింది, ఇలా పక్క పక్కనే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చే నెంబరింగ్ కూడా మనకి 1 2 3 ఉంటుంది రైట్. సో మనం అగైన్ 1 సెంటీమీటర్కి
right, 2 centimeters, 3 centimeters and 1 centimeter. Okay, so numbering ఇవ్వండి 1 dash 2 dash and 3 dash. ఇక్కడ ఎలాగైతే లైన్స్ జాయిన్ చేసామో అలాగే మనం లైన్ జాయిన్ చేయండి. ఓకే, తీసుకోండి, స్కేల్ తీసుకోండి. C2 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఓకే, దీని తర్వాత చూడండి, ఇప్పుడు D నుంచి మనం ఈ పాయింట్స్ జాయిన్ చేయాలి. అయితే 1కి జాయిన్ చేసినప్పుడు ఎక్స్టెండ్ చేయాలి, 2కి జాయిన్ చేసినప్పుడు 2కి ఎక్స్టెండ్ చేయాలి, 3కి జాయిన్ చేసినప్పుడు 3కి ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, చేయండి. చూడండి, సో నేను ఇక్కడ నుంచి 1కి జాయిన్ చేస్తున్నాను, అది ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, 2కి జాయిన్ చేయండి. ఓకే, అదేవిధంగా 3కి జాయిన్ చేయండి. ఇలా వచ్చింది. సో దీనికి మనం నెంబరింగ్ ఇద్దాం. సో ఇక్కడ ఏ ఇచ్చాం కాబట్టి ఇక్కడ B1 ఇవ్వండి, ఏదైనా ఇవ్వచ్చు. B1, B2 అండ్ B3. ఓకే స్టూడెంట్స్, మీకు క్లియర్గా అర్థమనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే రిపీట్ చేసామో అలానే ఇక్కడ మనం రిపీట్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, స్కేల్ తీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 4 పార్ట్స్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో చూడండి, సో 1 centimeter, 1 centimeter. ఓకే, ఇక్కడ నుంచి 1 centimeter and 2 and 3, ఇది 4. ఓకే, సో దీనికి నెంబరింగ్ ఇద్దాము. ఈ 1కి 1 పక్కన ఉండాలి కాబట్టి ఇది 1 dash. ఓకే, 2 dash and 3 dash. ఓకే, సో ఈ యొక్క పాయింట్ని ఇక్కడ మనం జాయిన్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో జాయిన్ చేయండి. సో 2కి జాయిన్ చేసాము, 3కి కూడా. రైట్, దీని తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఈ 1కి జాయిన్ చేస్తూ దీనికి ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ నుంచి 2కి జాయిన్ చేస్తూ ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ నుంచి 3కి జాయిన్ చేస్తూ ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలి. చేయండి అలాగా. సో చూడండి, ఇక్కడ జాయిన్ చేయండి. సో 1కి జాయిన్ చేస్తూ ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను. రైట్, ఇక్కడ నుంచి 2కి జాయిన్ చేస్తూ ఓకే 2 వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి నేను 3కి జాయిన్ చేసుకుంటూ నేను 3 వరకు ఎక్స్టెండ్ చేశాను. సో ఇలా వచ్చింది. సో దీనికి మనము ఇక్కడ D అని పాయింట్స్ ఇద్దాం స్టూడెంట్స్. ఓకే, D1, D2 అండ్ D3 ఈ పాయింట్స్కి. ఓకే, అదేవిధంగా మనం దీనికి చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ సేమ్ నెంబరింగ్, ఇక్కడ 1 మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 1, 2, 3 అంటే 4 పార్ట్స్ తీసుకుంటాము. చూడండి, ఇది 4 ఉంది కదా, చూడండి 1 to 4 ఉంది. ఓకే, సో ఈచ్ 1 centimeter, 1, 2, 3 and 4. ఓకే, సో ఈ 1 dash అండ్ 1, 2 dash అండ్ 3 dash కాస్త పాయింట్స్ మనం దీనికి జాయిన్ చేయాలి. ఓకే, చేయండి. 1 dash 2, 3 జాయిన్ చేసాం. ఓకే, దీని తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా, ఇప్పుడు ఈ యొక్క C నుంచి ఈ 1కి జాయిన్ చేస్తూ దీనికి అటాచ్ చేయాలి, మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2కి జాయిన్ చేస్తూ 2 వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3కి జాయిన్ చేస్తూ 3 వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి స్టూడెంట్స్. చూడండి 1కి నేను జాయిన్ చేస్తూ ఈ 1 ఎక్స్టెండ్ చేసా, జాయిన్ చేస్తూ 2 వరకు ఎక్స్టెండ్ చేసా, 3కి జాయిన్ చేస్తూ 3 వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. 3కి జాయిన్ చేస్తూ నేను 3 వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ D అయిపోయింది కాబట్టి ఇక్కడ C పెట్టుకోండి, అంటే C1, C2, ఇక్కడ C3 పాయింట్స్. ఓకే, ఇది 2 కింద రాస్తున్నాను. ఓకే, C2 అండ్ C3. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చాలా సింపుల్, మీరు ఫ్రెంచ్ స్కేల్ తీసుకోండి. ఓకే, ఫ్రెంచ్ స్కేల్ తీసుకున్నాను. ఇది తీసుకుని మనం ఈ పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక కర్వ్ మనం డ్రా చేసుకుందాం స్టూడెంట్స్. ఓకే, చూపిస్తాను చూడండి. ఫస్ట్ A1 అండ్ A2 అండ్ చూడండి A3 లాగా C అనే పాయింట్ని జాయిన్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఇలాగా. ఓకే,
మనకి ఇలాగ మనకి 1/4 అయింది. నెక్స్ట్ 1/4 మనం జాయిన్ చేద్దాం స్టూడెంట్స్. అలాగా సేమ్ యాస్టీస్గా నేను B3 అండ్ B2 Bకి. ఓకే, చెక్ దిస్. ఓకే, నాకు ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ చదవన్నాను సేమ్ యాస్టీస్గా. ఓకే చూడండి ఇక్కడ C1. ఓకే, కొంచెం థిక్గా వేసుకుందాము. రైట్, ఇక చూడండి నెక్స్ట్ ఈ పార్ట్ చేసుకుందాం. ఓకే, దానికోసం ఇక్కడ నుంచి D1 D2 D3 చూడండి ఇలా జాయిన్ చేసుకున్నాం. ఓకే, సో చూడండి మనకి ఎలిప్స్ నీట్గా వచ్చింది, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది మనం రెక్టాంగిల్ మెథడ్ అంటాం, లేకపోతే ఆబ్లిక్ మెథడ్ అంటాం. కింద మనము ఖచ్చితంగా చూడండి ఇలాగా లైట్గా తీసుకోవాలి. ఓకే ఓకే తీసుకుని ఇది మనకి ఎంత, ఇది ఇలాగా తీసుకోండి. 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండాలి. 120 mm. ఓకే, నెక్స్ట్ చూడండి ఇటువైపు తీసుకోండి. ఎంతది 80 mm కాబట్టి ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. ఓకే రైట్, ఇంత అవసరం లేదు, బట్ మామూలుగా మీకు వేసాను నేను. చూడండి 80 mm. ఓకే, 80 mm ఇది మనకి. సో స్టూడెంట్స్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.